విజయవాడ దుర్గగుడి చైర్మన్ హత్యాయత్నం జరిగింది. గాజు సీసాతో కర్ణాటి రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రాంబాబుకు కడుపులో గాయాలు కావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు నిందితును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాంబాబు గారు దుర్గగుడి చైర్మన్ గా చేస్తున్నారు. ఆయన పైన ఒక అతను శ్మశానం దగ్గర హిందూ శ్మశాన వాటిగా ఏఎస్ నగర్ పీసీఎంస్లో బాటిల్తో దాడి చేశాడు. ఆయన వివరాల్లోకి వెళ్తే ఈ కర్ణాటి రాంబాబు గారు యొక్క ఫాదర్ 13th నాడు చనిపోయారట. చనిపోయిన దగ్గర నుంచి ఆ మరుసటి రోజు నుంచి ఆయన డైలీ ఈవినింగ్ 5 o'clock వచ్చి ఆ సమాధుల దగ్గర శుభ్రం చేసిన తర్వాత ఒక అతను దేవసహాయం అన్న ఒక అతను ఉంటే అతని చేత శుభ్రం చేయించి ఆ తర్వాత అక్కడ దీపం పెట్టి కాళ్ళు కట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన రోజు. ఈ రోజు ఆఖరి రోజట. అదే మాదిరి ఈ రోజు 5 o'clock రావడం, వాళ్ళ బంధువులతో ఒక 4 బంధువులు ఈయన కలిపి 5 నుంచి రావడం జరిగింది. ఆ దేవసహాయం అతని చేత సమాధి క్లీన్ చేయడం కూడా జరిగింది. క్లీన్ చేసిన తర్వాత నేను కాళ్ళు కట్టుకుని వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత అతనికి ఒక 200 ఇచ్చాడు దేవసహాయాన్ని. ఈ లోపల అతను వచ్చి నాకు కూడా డబ్బులు ఇమ్మని అడిగితే అతనికి 40 రూపాయలు చేతులు పెట్టారు. 40 రూపాయలు అని చెప్పేటప్పుడు పక్కన అతనికి 100 ఇచ్చేటప్పుడు 140 రూపీస్ ఇచ్చారని చెప్పేసి ఉంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటే సడన్గా శబ్దం వచ్చింది. శబ్దం వస్తే ఏ శబ్దం వచ్చిందంటే ఒక గాజు పగిలిందని కానీ ఎలా తిరిగేటప్పటికి పొట్టలో పొడిచాడు. చూడంగానే ఇక్కడ లైట్గా ఇంజూరీ అయింది లెఫ్ట్ సైడ్ పొట్ట మీద. వెంటనే వీళ్ళు ఆయన వచ్చిన నలుగురు, ఆయన వెంబడిన నలుగురు కూడా అతను ప్రతిఘటించబోయారు. ప్రతిఘటించబోయేటప్పటికి ముందుకెళ్ళి మళ్ళీ వస్తుంటే అతన్ని చూశారు, పడ్డాడు. ఆగపోయేటప్పటికి ఒక రాయి ఇస్తారు. అతనికి కూడా తల మీద చిన్న గాయమైంది. ఇతను అక్కడే ఉండి ఈ సమాధి చనిపోయిన వాళ్ళకి గోతులు తవ్వుతూ